అసలు నేరం. జనప్రియ మహారాజుకు శ్రద్ధగా పనిచేసే రాజోద్యోగులందరినీ ప్రత్యేకంగా సన్మానించాలనే కోరిక పుట్టింది. అందుకని ఆయన 2 మంత్రులను నియమించాడు. వారు విడివిడిగా ప్రతి రాజోద్యోగిని గమనించి తమ అభిప్రాయాన్ని రాజుకు తెలియజేయాలి. ఇద్దరి దృష్టిలోనూ మంచి పనివాళ్లుగా ఉన్నవారికి రాజు ఒక మాసపు జీతం బహుమానంగా ఇయ్యాలని నిర్ణయించుకున్నాడు. 1 మాసం పాటు మంత్రులిద్దరూ విడివిడిగా రాజోద్యోగులను గమనించి వారిని గురించి తమ అభిప్రాయాలు విడివిడిగానే రాజుకు సమర్పించారు. రాజు వివరాలన్నిటినీ శ్రద్ధగా చదివాడు. రాజోద్యోగులు మొత్తం 200 మంది. గోవింద మంత్రి దృష్టిలో పనియందు శ్రద్ధ గలవారు 50 మంది మాత్రమే. కానీ ఈశ్వర మంత్రి దృష్టిలో 150 మంది. ఇద్దరి దృష్టిలోనూ పని శ్రద్ధ గలవారు 5గురు మాత్రమే. జనప్రియ మహారాజు ఎంతో సంతోషించి ఆ 5గురికి అదనంగా 1 నెల జీతం బహూకరించాడు. ఇలా జరిగేసరికి మిగిలిన రాజోద్యోగులు ఉద్యోగుల పని శ్రద్ధను మహారాజు గారు ఏ విధంగా నిర్ణయించినది తెలుసుకోవాలని పట్టుబట్టారు. జనప్రియ మహారాజు వారితో, ఉద్యోగుల పని శ్రద్ధ నిర్ణయించడానికి 2 నియమించాను. 2 ఏకగ్రీవంగా పని శ్రద్ధ గల వారిని నిర్ణయించిన 5గురికి బహుమానం ఇచ్చాను అన్నాడు వారితో. అయితే మిగతా 195 మందికి పని శ్రద్ధ లేదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారా అని ఉద్యోగులు రాజును అడిగారు. లేదు, 1 మంత్రి కొందరిని, ఇంకో మంత్రి మరికొందరిని ఎన్నిక చేశారు. 2 ఎన్నిక చేసిన వారికే బహుమానం ఇచ్చాను అన్నాడు రాజు. ఇది అన్యాయం అన్నాడు ఒక ఉద్యోగి. 1 మంత్రి మెచ్చుకొని ఇంకో మంత్రి మెచ్చుకోకపోతే లోపం మీదే అన్నాడు జనప్రియుడు. అందరూ అసంతృప్తిగా వెళ్ళిపోయారు. ఆ మన్నాడే చిరంజీవి దేశాటన చేస్తూ ఆ నగరానికి వచ్చాడు. చిరంజీవి మహాజ్ఞాని అని విని జనప్రియ మహారాజు అతన్ని ప్రత్యేకంగా రాజభవనానికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. ఆయన చిరంజీవితో కథ అంతా చెప్పి ఒక మనిషి మీద 2 మనుషులను నిఘా వేసి అభిప్రాయం చెప్పమంటే 2 చెరొక రకంగా చెప్పినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించాలి అని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి నవ్వి, నిఘా వేసిన ఆ 2లోనూ ఒకడు శిక్షార్హుడని నా అనుమానం అన్నాడు. రాజుకు చిరంజీవి ఉద్దేశం సబబు అనిపించి విచారణ జరిపేసరికి ఈశ్వర మంత్రి ముందుగానే రాజోద్యోగులను హెచ్చరించి లంచాలు స్వీకరించి లంచాలు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే తన నివేదికలో ఎన్నిక చేశాడని తెలిసింది. ఈశ్వర మంత్రికి లంచాలు ఇచ్చిన వాళ్ళు రాజుతో ఆ మాట చెప్పడానికి భయపడ్డారు. తమపై గోవిందమంత్రి నిఘా ఉన్న సంగతి వారెవరూ ఎరుగరు. ఇంత చిన్న విషయం తనకు తట్టనందుకు విచారిస్తూ రాజు గోవిందమంత్రి మెచ్చుకున్న 45 మందికి బహుమానం ఇచ్చి ఈశ్వర మంత్రిని, లంచమిచ్చిన వారిని శిక్షించి చిరంజీవిని ఘనంగా సన్మానించాడు. 2వ కథ. అంత సులువుగా మారడు. భీమాపురంలోని భీమయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు. భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు. ఆయన కాలికి కట్టు ఉన్నది. పొలంలో జారిపడ్డాను, ఎముక విరిగిందట, కదలకుండా మంచం మీద 2 నెలలు ఉండాలిట అన్నాడు రామయ్య. భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అయ్యో పాపం, చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య. కష్టమేమున్నది, ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను. కాళిదాసు గారి మేఘ సందేశం చదవాలని ఎన్నాళ్ల నుంచో నా కోరిక, అది ఇప్పుడు తీరుతున్నది అన్నాడు రామయ్య. ఇంతలో రామయ్య కొడుకు వచ్చి, నాన్న, నిన్ను ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా. తిడితే తిట్టనియరా, మనకేం నష్టం అన్నాడు రామయ్య. నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు. వాడు అంటే అన్నాడులే, నేను చవటనేననే నువ్వు చెప్పు అన్నాడు రామయ్య.
వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు. నేను చవటనే అయినప్పుడు వాడు అంటే మాత్రం తప్పేమిటి, ఉన్నమాటే కదా వాడన్నాడు అన్నాడు రామయ్య. బాగుంది, వాడు అన్నంత మాత్రాన నువ్వు అయిపోతావేమిటి అన్నాడు కొడుకు చిరాకుగా. అలాంటప్పుడు వాడు అంటే మాత్రం నష్టమేమిటి అన్నాడు రామయ్య. నష్టం ఉన్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు ఊరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు. చూసావా, ఎవడైనా మనని కారణం లేకుండా తిడుతున్నాడంటే దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట. ఒకడు మనకి ఉత్త పుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట. అందుకు సంతోషించాలి కానీ విచారించడం ఎందుకు అని రామయ్య అడిగాడు. నువ్వు వింతే అన్నింటికీ ఇలాగే చెబుతావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు. లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు, తెలిసిందా? ఇదే నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం. దీనిని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్యకు మీకు చక్కగా సేవలు చేస్తున్నది. ఎంత ఆవేశమున్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు. మీలాగే దెబ్బ తగిలి నేను మంచమెక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చెయ్యదు. నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు. నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉన్నది అంటూ భీమయ్య అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్నాడు. కథ అర్థమైంది కదా. మరి కథ అర్థమైతే మరి మనం కూడా ఎలా ప్రవర్తిస్తున్నామో కాస్త ఆలోచించండి. తరువాతి కథ నరబలి. శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురయ్యింది. కొందరు కొండ జాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈలలు వేస్తూ పెద్ద గుంపుగా వాడికి ఎదురు వచ్చారు. గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలి ఇయ్యటానికి లాగా తీసుకుపోతున్నారు. వాడి ముఖంలో చావు భయం స్పష్టంగా కనిపిస్తున్నది. అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నడికి తెలుసు. చిన్నడు ఒక్క క్షణం ఆలోచించి గుంపు వెనుకగా నడుస్తున్న ఒక ముసలిదాన్ని పలకరించి సంగతి ఏమిటని అడిగాడు. ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి, అదే మా గూడెం. ఈ కొండ చివరన పోలేరమ్మ ఉన్నది. ఆ తల్లి వెలిసి 4 ఏళ్ళు అయ్యింది. ఏటా తనకు ఒక మనిషిని ఒక జత దున్నపోతులను బలి ఇవ్వవలసిందిగా ఆమె ఆజ్ఞ అయ్యింది. ఆ తల్లి మహిమగల తల్లి. కిందటేడు మనిషిని బలి పెట్టకపోయేసరికి వానలు పడక పంటలు పండక జనం చచ్చిపోయారు. మేకపోతును బలి ఇస్తానని మాట తప్పినందుకు రక్తం కక్కుకుని చచ్చాడు. భైరవుడే స్వయంగా నరబలి చేస్తాడు. నువ్వు కూడా చూద్దువుగాని రా అన్నది. చిన్నడు ఆమెతో, ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరూ లేరా? వాణ్ణి నిలువున బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా అన్నాడు. భలే వాడివే, ఎందుకు ఏడుస్తారు? వాడు నా కొడుకే. వాడికేం, పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికి పంపిస్తుంది అన్నది ముసలిది. చిన్నడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వాళ్ళు వట్టి మూర్ఖులు. కన్న తల్లే వాణ్ణి బలి చెయ్యటానికి పంపుతున్నది. ఎలాగైనా వాళ్ళని ఈ మార్గం నుంచి తప్పించాలి. ఎలా అని ఆలోచించాడు చిన్నడు. చిన్నడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు. అక్కడ ఒక్క పురుగైనా లేదు. చిన్నడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు. అందరూ పోలేరమ్మను చేరవచ్చారు. పోలేరమ్మ విగ్రహం మిడిగుడ్లతో భయంకరంగా ఉన్నది. అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు. వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తి ఎత్తి పట్టుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదవసాగాడు. చిన్నడు తన కుక్కకేదో సైగ చేశాడు. వెంటనే అది భైరవుడి మీదకి ఎగిసి దూకి వాడి మణికట్టు నోట కరుచుకొని వాడిని వెనక్కు లాగింది. క్షణం పాటు భైరవుడితో పాటు అక్కడ గుమికూడిన వాళ్ళందరూ బిత్తరపోయారు. ఏదో అపరాధం జరిగి ఉంటుంది అన్నాడు భైరవుడు.
వెంటనే చిన్నడు వాడితో, సరిగా గ్రహించావు, ఆ అపరాధం ఏమిటో నేను చెబుతా విను అంటూ ఇలా చెప్పాడు. మాది ముత్యాలపురం. పోలేరమ్మ, మారెమ్మ, మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే. అందరిలోనూ గొప్పది పోలేరమ్మ. ఇంతదాకా ఆవిడకు ఏటా 101 మందిని బలి ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఏడు బలి చేయటానికి సిద్ధం చేసిన 101 మందిలో ఒక బ్రాహ్మడు కాలభైరవుడితో గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయింది. ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం ముట్టదు. ఇక మీదట మీరు ఈ బలులను ఆపేయాలి, లేకపోతే అనుభవిస్తారు అన్నాడు. దానికి మా కాలభైరవుడు పకపకా నవ్వి, నీకేదో చావు తెలివి పుట్టింది. పోలేరమ్మ నిన్ను పెళ్ళాడింది, మాంసం తినటం మానేసిందా? అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు. రక్తం చిమ్మి భైరవుడి కంటిలో పడింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి, భూమి దద్దరిల్లింది. అంతే, కాలభైరవుడు కుక్కగా మారిపోయాడు. ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది. ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంటబెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను. భైరవుడు కుక్కను చిన్నన్ని మార్చి మార్చి చూశాడు. చిన్నడు వాడితో, చూడు భైరవా, బలి చేయవద్దని నేను నిన్ను నిర్బంధించడం లేదు. తన తోటి వాడివన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు. ఆ మాట నీకు తెలుసు. ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుణ్ణి మింగిందట. అందుకే కదా ఇప్పటిదాకా పురుషులనే నరబలి కోరుతూ వచ్చింది అన్నాడు. అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు. చాలామంది గూడెం కేసి పరిగెత్తారు. చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది. అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది. భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ళ మీద పడి, కాలభైరవా, నేను నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను. కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు చాలు. ఇక మీద ఆ తల్లికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు మాత్రమే బలి ఇస్తాను. నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు. తర్వాత చిన్నడితో సహా అందరూ గూడెం చేరారు. ఎక్కువ నష్టం జరగలేదు. 2 గుడిసెలు మాత్రమే కాలిపోయాయి. కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. అందుచేత తాను చేసిన పనికి చిన్నడు అట్టే పశ్చాత్తాపపడలేదు. వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు. మాయాకంబళి బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదో అతీత శక్తులు కోరి ఇలా శ్రమపడుతున్నావనటానికి సందేహం లేదు. కానీ అవి తీరా నీకు లభించినాక నువ్వు వాటిని విసర్జించవని చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు చండీదత్తుడి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆయన్ను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించి ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికొక శక్తిని కలగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనబడడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాడుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లిపడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతల పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిన్న చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది. ఏ దరిద్రుడైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు
చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశాపురులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. దొంగతనాలు చేయటానికి, యథేచ్ఛగా అవినీతి కొనసాగించడానికి పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయడానికి అలాంటి అదృశ్యకరణి ఎంతైనా ఉపయోగపడుతుంది. కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబళి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్లకు కంటపడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతిగాని సుఖంగాని ఉండదు. ఇది మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకి ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేశాడు. కంబళి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకుని తన కంబళి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. రాజు మాయాకంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతి పరులను, కుట్రదారులను పట్టుకొని కఠినంగా శిక్షించాడు. మాయాకంబళి ఆచూకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారికి అందరికీ మాయాకంబళి రాజు వద్దకు చేరినట్టు స్పష్టమైంది. దొంగల ముఠాల దగ్గర నుంచి అనేక మంది అవినీతిపరులు కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుకు రాజనర్తిగా అయిన చెంచలను చూడాలనిపించింది. అతను కంబళి కప్పుకుని ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళాడు. అటు తరువాత రాజు ఎవరికీ తెలియరాకుండా చెంచల ఇంటికి వెళ్ళి రాసాగాడు. ఒకరోజు చెంచల మాయాకంబళిని 2 రోజుల పాటు తన ఇంట ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి కంబళి నీ వెంట తీసుకుని పో అన్నాడు. ఇద్దరూ కంబళి కప్పుకుని రాజమందిరానికి వచ్చారు. చెంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు. విక్రముడు రాజుకు జ్ఞాతి. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు సేనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి రాత్రి నిద్ర పట్టలేదు. ఒక రాత్రివేళ విక్రముడు కంబళి కప్పుకుని చేత కత్తి పట్టుకుని తన సేనాగారం ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వచ్చాడని గ్రహించి చపాలున కత్తి దూసి లేచి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడని
మేలుకుని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచల్ను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభపెట్టాడని ఆమె రాజుకు చెప్పింది. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మన్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి అని మాయా కంబళిని ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆత్మానందుడు తన కంబళి కోసం శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇయ్యమని ఎందుకు అడగవలసి వచ్చింది? తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా? లేక తన కంబళి ఇంకొకరి అధీనంలో ఉండటం ఇష్టం లేకనా? రాజు ఆ కంబళి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాన్ని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చేశాడు? రాజ్యంలో ఇలాంటి విక్రముడు లాంటి కుట్రదారులు ఉండరనా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి, చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది. కొందరికి ఎందుకు ఉపయోగపడద్దని వెచ్చగాడి అనుభవం ద్వారా మనకు తెలుసు. పైపెచ్చు వాడికి కంబళిలో ప్రమాదమే కనబడింది. తాను మంచివాడు గనక రాజు దాన్ని మంచికే ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు. ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది. రాజు కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పిశాచి నాటకం. చందమామ కథలు. ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవింద శెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు. కళ్ళారా చూసిన దాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవింద శెట్టికి తెలియదు. అతను ఇనుప పెట్టె తీసి అందులో ఉన్న వెండి, బంగారము, నగలు కుప్పపోసి చూసుకుంటే గుండె దడదడలాడింది. తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మాటలు కాదు. దాన్ని క్షేమంగా ఉంచడానికి గోవింద శెట్టి ఒక ఆలోచన చేశాడు. ఆ ధనమంతా 2 లంకె బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందెలను తీసుకుపోయి ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి కింద పాతిపెట్టాడు. ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రివేళ ఆ ఛాయలకు ఎవరూ వెళ్లరు. తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవింద శెట్టి పిశాచాల భయాన్ని దూరంగా ఉంచడమే కాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు. ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి. అందుకోసం గోవింద శెట్టి చీకటిపడినాక ఎవరూ చూడకుండా నిలువునా తెల్ల బట్టలు ధరించి పిశాచం వేషం వేసుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసలేవాడు. రాత్రి అంతా అలా తిరిగి తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు. మర్రి చెట్టు కింద దెయ్యం లాంటిది తారాట్లాడుతున్నట్లు పుకారు పుట్టింది. తన తండ్రి పిశాచమే మర్రి చెట్టును ఆశ్రయించినట్టు గోవింద శెట్టి ఊరంతా ప్రచారం చేశాడు. అంతవరకు మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళు ఉన్నారు. మంగయ్య శెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది. ఆ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటికి రావటానికి అందరూ భయపడుతున్నారు. మర్రి చెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్టు చూసిన వారు కొందరికి జ్వరాలు వచ్చాయి. మంగయ్య శెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు. ఊరి పరిస్థితి మారిపోయింది.
పనులు పాడు అయిపోయాయి. పొలాలకు రాత్రిపూట కాపలా లేదు. పొరుగుళ్ళ దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు. ఊళ్ళో ఏ మనిషికి గాని గొడ్డుకు గాని జబ్బు చేసినా చావు సంప్రాప్తమైనా అది పిశాచం పనేనని అందరూ నమ్మారు. గ్రామ జీవితం అస్తవ్యస్తమైంది. గ్రామంలో దరిద్రం తాండవించడం కూడా గోవిందశెట్టికే లాభించింది. తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకోనారంభించాడు. అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు. ఊరిలో అడుగు పెడుతూనే అతను మంగయ్యశెట్టి పిశాచం గురించి, దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి విన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. తాను ఆ పనికి పూనుకునే ముందు మంగయ్యశెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు. అప్పుడు గాని దాన్ని గురించి ఏదో ఒకటి చెయ్యటం సాధ్యం కాదు. ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దెయ్యాల మర్రిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గోవిందశెట్టి చెట్టు నీడలో తారట్లాడటము చిన్నడికి కనిపించింది. ఎవరో మంగయ్యశెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఎందుకు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి. తన స్వార్థం కోసం ప్రజలను నానాక్షోభలకు గురి చేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఈడ్చాలి. అప్పుడు గాని వాళ్లకు పిశాచ భయం పోదు. తెల్లవారుజామున గోవిందశెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనుకగా వచ్చి ఆ ఇల్లు గలవాణ్ణి గురించి వాగుపు చేశాడు. గోవిందశెట్టి మంగయ్యశెట్టి కొడుకేనని, మంగయ్యశెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని, అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరివాళ్లు చిన్నడికి తెలిపారు. తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను హడలగొట్టడంలో గోవిందశెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు. తన ఇంట్లో ఉన్న ధనపురాసులను దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవిందశెట్టి రాత్రివేళ మర్రి చెట్టు కింద కాపలా కాయడానికి బలమైన కారణం ఏదో ఉండాలి. ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకుని గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్యశెట్టి మంగయ్యశెట్టి అని కేకపెట్టాడు. గోవిందశెట్టి తలుపు తీసి చిన్నడిని ఒక్క క్షణం తేరిపార చూసి, ఏం కావాలి, నువ్వు ఎవరు అని అడిగాడు. నేను జోగిందర్ కొడుకును, మంగయ్యశెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ. చిన్నడి చెరవకు గోవిందశెట్టి విస్తుపోయి, ఆయన మా నాన్నగారు, ఆయన పోయి చాలా రోజులైంది, ఆయనతో ఏం పని అన్నాడు. చిన్నడు కొద్దిగా విచారముఖం పెట్టి, మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు, వాటి కోసమే వచ్చాను, ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు. గోవిందశెట్టి ఉలిక్కిపడి, ఏంటి, మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నీకు నేను ఇయ్యాలా? బాగుంది బాగుంది, ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లిగా అవ్వలేదు, కావలిస్తే చూసుకో, నా బతుకు వెళ్ళమారటమే అంతంత మాత్రంగా ఉన్నది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టె ఇనప్పెట్టెతో సహా చూపించాడు. అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దెయ్యాల మరి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచి వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు. అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. ఈ సంగతి గ్రహించిన చిన్నడు, చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తర్వాత బాకీయే, నీ ఇల్లు అది అమ్మేసి అయినా మా నాన్న బాకీ తీర్చడం మంచిది, మా నాన్న సంగతి నీకు తెలియదు అని బెదిరించాడు. గోవిందశెట్టి మండిపడి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు, మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు, మంగయ్యశెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు, మీ జోగిందర్ ఏం చేయగలడు అన్నాడు. చిన్నడు పకపకా నవ్వి, అదా నీ ధైర్యం, మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల విలయతాండవం చేస్తున్నాడు,
పిశాచి అయినాక తనకు రావలసిన బాకీలన్నీ ఒక్కొక్కటే వసూలు చేస్తున్నాడు. మొండికెత్తిన వాళ్ల చేత నెత్తురుకెక్కిస్తున్నాడు. ఆయన మీ నాన్న మీద విరుచుకుపడతాడనే భయంతోనే బాకీ వసూలుకు నేను స్వయంగా బయలుదేరి వచ్చాను. నన్ను ఉత్త చేతులతో వెనక్కు పంపావో నీ ప్రాణానికి నేను పూచీపడను. నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు గాని డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా? ఆ సంగతి నీకు తెలియదా? వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు. గోవిందశెట్టికి మతిపోయినట్టయింది. పిశాచంగా నడుస్తూ మనుషులను హడలగొట్టవచ్చు గాని నిజంగా పిశాచం వెంటపడితే తన గతి ఏం కాను? ఆయన ఆ రాత్రి గోవిందశెట్టి మర్రి చెట్టు కిందకి వెళ్ళి పిశాచం వేషం వేశాడు. కానీ కాళ్ళు వణుకుతున్నాయి. జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు. ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవటం మేలు. ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ. పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే. గోవిందశెట్టి తాను ధనం పాతిపెట్టిన చోట తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు. అంతలో చెట్టు మీద నుండి చిన్నడు గోవిందశెట్టి ముందు దూకాడు. గోవిందశెట్టి భయంతో కెవ్వున అరిచాడు. చిన్నడు అతన్ని పట్టుకుని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి మంగయ్య శెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకు వచ్చాడు. వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు. చచ్చిపోయిన మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి అంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు. ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందలకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకె బిందెలలో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచం అయినట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకుని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి. మీరు దెయ్యాలు పిశాచాలు అని భయపడినంతకాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చేయగలరు. మీ బతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు. చిన్నడు గోవిందశెట్టిని లంకె బిందెలను గ్రామానికి అప్పజెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రత్యక్ష సాక్ష్యం. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనిషి బుద్ధి నిలకడలేనిది. మంచి బుద్ధి క్షణంలో చెడిపోవచ్చు. అలాగే దుర్బుద్ధి కూడా ఏ కారణము లేకుండానే మంచిగా మారవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు ప్రసూనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కౌశాంబి నగరంలో ప్రసూనుడు ధనిక కుటుంబంలోనే పుట్టాడు. కానీ గ్రహచారం బాగోలేక అతని వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలై అతను తన భార్యను బిడ్డలను కూడా పోషించుకోలేని స్థితికి వచ్చాడు. అదే నగరంలో ఉండే వర్తక ప్రముఖుడు దీపకుడు అనేవాడు ప్రసూనుడి స్థితికి జాలిపడి సాటివాడు అన్న సానుభూతితో అతన్ని తన ప్రధాన లేఖకుడుగా పెట్టుకొని పోషిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు దీపకుడి ఇంట దొంగతనం జరిగింది. దీపకుడు తన సేవకుణ్ణి ఒకణ్ణి అనుమానించి వాడి చేత నిజం చెప్పించడానికి చావు దెబ్బలు కుట్టాడు. ఆ దెబ్బలకు వాడు అక్కడే చచ్చిపోయాడు. తన నేరాన్ని కప్పుపుచ్చుకునేటందుకు దీపకుడు తన కింద పనిచేసే మైనాకుడు అనే వాడి మీద హత్యా నేరం మోపాడు. ఇదంతా జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉన్నాడు. రాజభటులు వచ్చి మైనాకుడిని పట్టుకుపోయారు. అతన్ని ఖైదులో ఉంచినప్పుడు మైనాకుడు తాను నిర్దోషినని ప్రత్యక్షంగా అంతా చూసిన ప్రసూనుడికి ఆ విషయం తెలుసునని అన్నాడు. తన భవిష్యత్తు ప్రసూనుడి సాక్ష్యం మీద ఆధారపడుతుందని దీపకుడు గ్రహించాడు. అతను ప్రసూనుడితో తాను నిర్దోషి అని సాక్ష్యం చెప్పే పక్షంలో అతనికి స్వతంత్రంగా వర్తకం చేసుకోవటానికి చాలినంత మూలధనం ఇస్తానని ఆశపెట్టాడు. అందుకు ప్రసూనుడు వెంటనే అంగీకరించాడు. అయినా ప్రసూనుడి మీద ఎందుకో దీపకుడికి నమ్మకం కలగలేదు.
అతను ఒక సేవకుణ్ణి ప్రసూనుడి ఇంటికి పంపి వాడి ద్వారా అతన్ని పరీక్ష చేయించాడు. ఆ నౌకరు ప్రసూనుడి వద్దకు వెళ్ళి, బాబు, తమరు మైనాకుడి మీద అబద్ధపు సాక్ష్యం చెబుతారా? అలా చేయటం పాపం కాదా? పాపం. మైనాకుడికి మరణదండన పడితే అతని భార్య పిల్లలు ఏమవుతారు అన్నాడు. పాపపుణ్యాల మాట నాకెందుకు? దీపకుడు నా యజమాని క్షేమం కోరటం నా ధర్మం. అదీ కాక నేను నా కుటుంబము సుఖంగా బతకాలంటే అబద్ధపు సాక్ష్యం చెప్పి తీరాలి. తనకు మాలిన ధర్మం ఉంటుందా అన్నాడు ప్రసూనుడు. సేవకుడు వెళ్ళి ప్రసూనుడు ఇలా అన్నాడని చెప్పిన మీదట దీపకుడు సంతోషించాడు. మరుసటి రోజు రాత్రి దీపకుడు మరొకసారి ప్రసూనుణ్ణి హెచ్చరించుదామనే ఉద్దేశంతో అతని ఇంటికి వెళ్ళాడు. లోపల మైనాకుడి భార్య ప్రసూనుడితో, నా భర్తను మీరే రక్షించాలి. ఆయన ఏ పాపము ఎరుగడు. ఆయనకు ఏదన్నా అయితే నేను నా బిడ్డలు దిక్కులేని వాళ్ళమవుతాం అని చెప్పుకుంటున్నది. ప్రసూనుడు ఏమంటాడోనని దీపకుడు బయటనే నిలబడి విన్నాడు. నన్ను క్షమించమ్మా, నేను దీపకుడి బంటును. ఆయన క్షేమమే నా క్షేమం అన్నాడు ప్రసూనుడు. ఆమె ప్రసూనుడిని తిట్టి తన దారిన తాను వెళ్ళింది. తర్వాత దీపకుడు లోపలికి వెళ్ళి పరమానందంతో ప్రసూనుడిని మెచ్చుకున్నాడు. అతనికి ప్రసూనుడి మీద పూర్తి నమ్మకం చిక్కింది. ఇది జరిగిన మన్నాడే రాజుగారు మైనాకుడి మీద విచారణ జరిపాడు. మైనాకుడు రాజుగారితో తాను నిర్దోషినని, హత్య జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉండి జరిగినది కళ్ళారా చూశాడని చెప్పుకున్నాడు. ప్రసూనుణ్ణి సాక్ష్యం చెప్పమన్నారు. మహారాజా, హత్య చేసినది దీపకుడే. మైనాకుడికి ఆ హత్యతో ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు ప్రసూనుడు. వెంటనే దీపకుడు తన నేరాన్ని ఒప్పేసుకున్నాడు. అతనికి మరణదండన విధించి రాజు మైనాకుణ్ణి విడుదల చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రసూనుడు మొదట అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? యజమాని పట్ల స్వామి భక్తి చేతనా? దీపకుడు తనకు ఇస్తానన్న సహాయం మీద ఆశ చేతనా? అలాంటి వాడు ఏ కారణమూ లేకుండా రాజు ఎదుట తన మనసు మార్చుకుని నిజం ఎందుకు చెప్పాడు? అతను నిజం చెప్పగానే దీపకుడు నేరం ఎందుకు ఒప్పేసుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రసూనుడు మనసు మార్చుకోలేదు. అతను స్వతహాగా నిజాయితీపరుడన్నది స్పష్టం. కాకపోతే దీపకుడు అతన్ని పరీక్షించడానికి తన సేవకుణ్ణి పంపాడు. అలాగే తాను మరొకసారి అతనికి గట్టిగా చెప్పాలని బయలుదేరాడు. పోతే ప్రసూనుడు తాను నిజం చెప్పబోతున్న సంగతి దాచిపెట్టడానికి అనేక కారణాలున్నాయి. తాను నిజం చెబుతాడనుకుంటే దీపకుడు నేరం నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలైనా చూడగలడు. అందుచేత దీపకుడికి తన మీద నమ్మకం కుదిరేటట్టు చేయటం చాలా అవసరం. అదీ కాక తాను నిజాయితీపరుణ్ణని లోకానికి చాటాలన్న అల్పత్వం అతనిలో లేదు. మైనాకుడి భార్యకు ఎలాగూ సహాయం చేయబోతున్నప్పుడు ఆ మాట ముందుగా చెప్పడం చేత ఆమెకు అధికంగా కలిగే మేలు లేదు. ఇక దీపకుడు తన నేరాన్ని వెంటనే ఒప్పుకోవడానికి కారణం, నిజం తెలిసిన ఇతర సేవకులున్నారు. తాను పూర్తిగా నమ్మిన ప్రసూనుడే తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనప్పుడు క్షుద్రులైన నౌకర్లు తనను కాపాడతారని అతనికి నమ్మకం లేకపోయింది. అందుచేత అతను నిజం ఒప్పేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నమ్మలేని నిజాలు. బేతాళ కథలు. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే అర్ధరాత్రి వేళ నువ్వు పడుతూ ఉన్న కఠోర శ్రమ చూస్తుంటే సాధారణ లక్ష్య సాధనకు కాకుండా ఏదో మహాద్భుత రహస్యాన్ని ఛేదించి లోకోత్తర సత్యాన్ని కనుగొనడానికి సంకల్పించినట్టు కనిపిస్తున్నది. అయితే కొందరు ఒక్కొక్కసారి అసాధారణమైన అద్భుతాలను ఉదాసీనపరిచి సాధారణ విషయాలను మహత్తర సత్యాలుగా పొగుడుతూ ఉంటారు.
విదర్భరాజు యశోధరవర్మ కూడా అటువంటి పొరపాటే చేశాడు. నీకు ఉపయోగకరంగా ఉండగలందులకు ఆయన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విదర్భరాజు యశోధవర్మ ఆదర్శ పాలకుడుగా పేరు పొందాడు. కానీ ఆయనకు బాల్యం నుంచే వినోదాల పట్ల కాస్త ఆసక్తి ఎక్కువ. శత్రురాజుల భయం, కరువు కాటకాల బెడద లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండడంతో రాజు దృష్టి వినోదాల వైపు మళ్ళింది. అందువల్ల పాలనా బాధ్యతలు సమర్థుల్ని భావించిన కొంతమంది మంత్రులకు అప్పగించి తాను వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయసాగాడు. మంత్రులు తరచూ రాజును కలిసి రాజ్యపరిస్థితులు సక్రమంగా ఉన్నాయని చెప్పేవారు. రాజు వారి మాటలను నమ్మి వారిని అభినందించి పంపేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. రాజు యశోధరవర్మ ఒకనాడు ఒక కవి భారతంలోని రాజసూయ యాగఘట్టంలో వింతలు నిండిన విచిత్రమైన మైసభ గురించి, దుర్యోధనుడు అందులో ప్రవేశించి పడ్డ పాటల గురించి వినోదాత్మకంగా వర్ణించి రాగయుక్తంగా ఆలపించడం వినగానే ఆయనకు ఒక వింత ఆలోచన వచ్చింది. వెంటనే మంత్రులను పిలిచి వచ్చే పౌర్ణమి రోజున తాను కొలువు తీరుతానని, ఆ రోజు ప్రజలు సభకు వచ్చి తమకు తెలిసిన నమ్మలేని నిజాలు చెప్పి రుజువులు చూపిస్తే విలువైన కానుకలతో సత్కరిస్తానని చాటింపు వేయమన్నాడు. ఆ ప్రకారం రాజ్యంలో చాటింపు వేయబడింది. పౌర్ణమి నాడు యశోధరవర్మ కొలువు తీరాడు. నమ్మలేని నిజాలు వినాలన్న కుతూహలంతో పలువురు నగర ప్రముఖుల రాకతో సభ కిటకిటలాడింది. అప్పుడు యశోధరవర్మ, మీకు తెలిసిన నమ్మలేని నిజాలు రుజుపరిచి విలువైన కానుకలు పొందండి అన్నాడు ఉత్సాహంగా. గోపయ్య అనే రైతు లేచి రాజుకు నమస్కరించి ఒక కొయ్య పెట్టెను చూపుతూ, మహారాజా, కొన్ని సంవత్సరాల క్రితం నేను పొలం దున్నుతూ ఉండగా ఒక చిన్న చెక్క పెట్టె నాకటి కర్రుకు తగిలింది. అందులో ఏదో నిధి ఉంటుందని ఆశగా తెరిచి చూశాను. కానీ అందులో చిన్న నల్లటి రాయి కనిపించింది. పెట్టె తెరిచినంతనే పట్టపగలే ఆ ప్రాంతం అంతటిని చిమ్మ చీకటి ఆవరించింది. విస్తుపోయి భయంతో పెట్టి మూసేసినంతనే చీకటి మటుమాయమై వెలుగు వచ్చింది. దానిని బట్టి పెట్టెలో ఉన్నది చీకటి రాయి అని గ్రహించాను. అది ఎల్లప్పుడూ చీకటిని చిమ్ముతూ ఉంటుంది. అదే ఇది అని చెప్పాడు. గోపయ్య నుంచి చెక్క పెట్టెను అందుకున్న రాజు దానిని తెరిచాడు. మరుక్షణం సభామండమంతా గాఢాంధకారం అలుముకున్నది. భటులు కాగడాలు వెలిగించారు. రాజు పెట్టె మూత మూశాడు. వెంటనే చీకటి అంతరించి వెలుగు వచ్చింది. ఆహా, ఈ చీకటి రాయి నమ్మలేని నిజం అంటూ యశోధరవర్మ గోపయ్యకు 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. ఆ తరువాత రత్నాకరుడనే వ్యాపారి లేచి నిలబడి రాజుకు వంగి నమస్కరించి, మహాప్రభు, ఒక వెన్నెల రాత్రి నేను మా ఇంటి వెనుక ఉన్న తోటలో తిరుగుతూ ఉండగా ఒక అద్భుతం చూశాను. ఆకాశంలో రెక్కల గుర్రం మీద ఒక దివ్య పురుషుడు, స్త్రీ వెళుతున్నారు. వేగంగా వెళుతున్న వారి దగ్గర నుంచి ఒక పుష్పం జారి మా తోటలో పడింది. మరుక్షణమే ఒక విధమైన దివ్య పరిమళం తోటంతా వ్యాపించింది. ఆనందాశ్చర్యాలతో ఆ పుష్పాన్ని తీసుకుని పూజాగృహంలో ఉంచాను. ఆ తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే ఆ పుష్పం ఎన్నటికీ వాడలేదు. దాని సువాసన కూడా ఏమాత్రం తగ్గలేదు అంటూ తన చేతిలోని దంతపు భరణను రాజుకు ఇచ్చాడు. రాజు భరణను తెరిచి చూశాడు. అందులో అప్పుడే వికసించినట్టు ఒక పుష్పం నవనవలాడుతూ కనిపించింది. దాని దివ్య పరిమళం సభా మండపమంతా వ్యాపించింది. ఇటువంటి దివ్య పుష్పాల గురించి కథల్లో వినడమే గాని ఎన్నడూ చూడలేదు. ఇది నమ్మలేని నిజమే అంటూ రాజు రత్నాకరుడికి ముత్యాల హారాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ పిమ్మట మహాయజ్ఞుడనే పండితుడు లేచి, ప్రభు, నా వద్ద ఒక పురాతనమైన నాణం ఉన్నది. దాన్ని తాకితే చాలు మరిచిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి అంటూ ఒక నాణాన్ని రాజుకు ఇచ్చాడు. దాన్ని తాకగానే రాజుకు గతంలో మరిచిపోయిన విషయాలని ఒక్కసారిగా జ్ఞప్తికి వచ్చాయి.
రాజు సంతోషించి మహాయజ్ఞుడికి బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. కొంతసేపు సభలో నిశ్శబ్దం నెలకొన్నది. అప్పుడు శివదత్తుడనే యువకుడు లేచి, మహారాజా, నేను ఈ సభా మండపానికి సింహద్వారం గుండా రాలేదు. మరి ఎలా వచ్చానో చెప్పగలరా అని అడిగాడు. ఎలా వచ్చావు అని అడిగాడు రాజు కుతూహలంగా. లంచద్వారం గుండా వచ్చాను అన్నాడు శివదత్తుడు చిన్నగా నవ్వుతూ. లంచద్వారమా? అదెక్కడ ఉన్నది అంటూ ఆశ్చర్యపోయాడు రాజు. మహారాజా, నమ్మలేని నిజాలు చెప్పి తమ నుంచి కానుకలు అందుకోవటానికి పలువురు మంటపానికి వచ్చారు. వారందరి దగ్గర నుంచి కాపలాభటులు మనిషికి 10 వరహాల చొప్పున లంచం పుచ్చుకుని లోపలికి పంపారు. నేను అలాగే ఇచ్చి వచ్చాను. అందుకే దాన్ని సింహద్వారంగా కాకుండా లంచద్వారంగా భావించాను అన్నాడు శివదత్తుడు. కాపలాభటులు లంచం తీసుకోవటమా? నేను నమ్మను అన్నాడు రాజు. తమరు నమ్మరు గనకే అది నమ్మలేని నిజం అయింది మహారాజా. ఇదొక్కటే కాదు, మన రాజ్యంలో లంచద్వారాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు నమ్మకంతో పాలనా బాధ్యతలు అప్పగించిన మంత్రులు కొందరు స్వార్థంతో పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారు. రాజోద్యోగులు లంచగొండులుగా మారిపోయారు. మీరు నమ్మలేని ఈ నిజాలను మీ చెవిన వేయటానికే నేను లంచం ఇచ్చి వచ్చాను, కానుకల కోసం కాదు అన్నాడు శివదత్తుడు గంభీరంగా. ఆ మాట విని రాజు ఉలిక్కిపడ్డాడు. మరుక్షణమే తేరుకుని అద్భుత వస్తువులను తెచ్చిన రైతు, వ్యాపారి, పండితుడు మొదలైన వాళ్ళకేసి చూశాడు. వాళ్ళందరూ శివదత్తుని మాటలు నిజమే అన్నట్టు తలలూపారు. మంత్రులు, ఉన్నతోద్యోగులకేసి రాజు చూశాడు. అపరాధ భావంతో వారిలో పలువురు తలలు దించుకున్నారు. ఆ తర్వాత రాజు మౌనంగా తల పంకించి సింహాసనం నుంచి లేచి శివదత్తుడి వద్దకు వెళ్ళి, నువ్వు చెప్పిందే అన్నిటికన్నా గొప్ప నమ్మలేని నిజం. నీకు సమ్మతమైతే నిన్ను నా సలహాదారుగా నియమించుకుంటాను అంటూ తన మెడలోని మణిహారాన్ని తీసి అతనికి బహుమానంగా ఇచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నమ్మలేని నిజాలు చెప్పి రుజువులు చూపిస్తే విలువైన కానుకలతో సత్కరిస్తానని ప్రకటించిన రాజు అద్భుతమైన చీకటి రాయిని, దివ్య పుష్పాన్ని, స్మృతి నాణాన్ని తెచ్చిన రైతును, వ్యాపారిని, పండితుణ్ణి వదిలి మామూలు వాస్తవాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన శివదత్తుణ్ణి గొప్పగా ప్రశంసించడంలో గల ఆంతర్యం ఏమిటి? అతడు చెప్పిన వాస్తవాలలో నమ్మలేనివంటూ ఏమున్నది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ ముగ్గురు చూపినవి నిజంగా అద్భుతమైన వస్తువులే. అయితే శివదత్తుడు చెప్పిన వాస్తవమే గొప్ప నమ్మలేని నిజం. ఎందుకంటే రాజు నమ్మకస్తులని నమ్మిన మంత్రులు దానికి విరుద్ధంగా స్వార్థంతో ప్రవర్తించడంతో అంతా సవ్యంగా సాగిపోతున్నదని నమ్మిన రాజుకు ఏ ఒక్కటి సవ్యంగా లేకపోవటం దిగ్భ్రాంతి కలిగించిన నమ్మలేని నిజం. నమ్మకూడని వారిని నమ్మటం అనేక అనర్థాలకు దారితీస్తుంది. పాలకులు అలా నమ్మితే ప్రజాక్షేమానికే భంగం వాటిల్లుతుంది. నమ్మలేని నిజాల పేరిట వాస్తవ పరిస్థితులను రాజుకు విశదపరిచిన శివదత్తుడు నిజాయితీపరుడు, ధైర్యశాలి, అన్నిటికీ మించి ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ కలవాడు. అందుకే రాజ్యంలో జరుగుతూ ఉన్న అన్యాయాలను తెలివిగా తెలియజేసి రాజుకు కనువిప్పు కలిగించాడు. ఈ కారణాల వల్లే రాజు యశోధరవర్మ అతన్ని మణిహారంతో సత్కరించడమే కాక తన సలహాదారుగా నియమించుకోవాలని నిర్ణయించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.